నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 10,50,000 మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసిన బొత్స. 1,60,000 హెక్టార్ల అటవీ భూభాగాన్ని ధ్వంసం చేశారని అశోక్ గజపతి కీలక వ్యాఖ్యలు. సృజనాత్మకత నైపుణ్యం పెంపొందించేందుకు దోహదపడే వేసవి శిక్షణ శిబిరాలు. బహుమతి ప్రధానోత్సవంలో పేర్కొన్న పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్. ఎన్డీఏ కూటమితోనే దేశ అభివృద్ధి సాధ్యం, కూటమితోనే రాష్ట్ర పురోగతి సాధ్యమన్న బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి. నూతన విద్యా సంవత్సరంలో పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం, ఇప్పటికే పాఠశాలలకు తరలి వెళ్లాయన్న ఉమారాణి. ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 240 మంది భాజపా ఎంపీలతో పాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్ జన్ శక్తి, ఎన్సీపీ, జేడీసీ, జనసేన, ఆప్మదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్డీఏ అంటేనే సుపరిపాలన, మన కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుంది, మనది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం అని నరేంద్ర మోదీ గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని 3 సార్లు 5 ఏళ్లు పాలించింది. మరోసారి 5 ఏళ్ల పాలనకు ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఇక ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్మెంట్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా అని కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందించామని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1గా నిలుస్తుంది అని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని జనసేన పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పవన్ మాట్లాడారు. జనసేన తరపున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదు. మీ నేతృత్వంలో పని చేయడానికి గర్వంగా భావిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. Through his vision of Sabka Saath, Sabka Vikas and Vikasit Bharat, and through the collective efforts of NDA, we can become
a zero poverty nation. That is possible only Narendra Modi ji. This is a historic moment. All of you are here. Telugu Desam Party is having relations with NDA from the beginning. My leader, my party founder, great N.T. Ramarao Garu, you are all aware. Always he was worked for the people, and also he told very clearly, प्री-पोल अलायंस हिंदुस्तान के राजनीतिक इतिहास में और हिंदुस्तान की राजनीति में गठबंधन के इतिहास में प्री-पोल अलायंस इतना सफल कभी भी नहीं हुआ है जितना कि एनडीए हुआ है। और ये गठबंधन का विजय, हमने बहुमत हासिल किया है और मैं कई बार कह चुका हूं, शब्द अलग होंगे लेकिन मेरे भाव उसमें एक सातत्य है। सरकार चलाने के लिए बहुमत आवश्यक है, लोकतंत्र का वही एक सिद्धांत है। నీ ఓటమిని ప్రజలపై రుద్రం న్యాయమా జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆత్మస్తుతి పరనిందనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గొప్పగా పనిచేశాడని చెప్పుకుంటూ తన ఓటమికి ఇతరులు కారణమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇతరులను తప్పుపట్టడం, తన ఓటమిని ఇతరులకు రుద్దాలని, తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు. మీ ఆత్మస్తుతి పరనింద చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, పత్రికా సోదరులారా, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి, నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు రామనారాయణకు చెందిన అర్చకులతో కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయవాదులు కూడా వచ్చి అశోక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో అశోక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 1,60,000 హెక్టార్ల అటవీ భూభాగం 5 ఏళ్ల కాలంలో ధ్వంసం చేసిందని ఆరోపించారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, రామతీర్థ సాగర్, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణ సమయాల్లో అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ప్రభుత్వమైనా మారే సమయంలో సేఫ్ స్టేజ్కు తీసుకొచ్చి పనులు నిలిపేవారని, వైసీపీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 73% పూర్తి చేశామని, దాన్ని ఎంతవరకు ధ్వంసం చేశారో లెక్క తేల్చవలసి ఉందని అన్నారు.
ఇది బుద్ధి లేనితనమని, ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కావని, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణాలు జరిగాయని అన్నారు. బొత్స సత్యనారాయణ హయాంలో 10,50,000 మంది విద్యార్థులకు ప్రభుత్వ బడి లేకుండా చేశారని ఆరోపించారు. నాగరిక ప్రపంచంలో ప్రాథమిక విద్యాభ్యాసం, ప్రాథమిక ఆరోగ్యం కీలకమని, ఆ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ రాజకీయ నాయకులు అందరూ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరతాయని అన్నారు. ఎంతవరకు భయం వెళ్ళిపోయిందంటే నేను వచ్చి కోర్టులో అయ్యా మొక్క నాటుదామని చెప్తే జడ్జి గారు పాలిటిక్స్ని తీసుకురాకూడదని కోర్టు మొక్కలు నాటితే పాలిటిక్స్ అట 1,60,000 హెక్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ 5 సంవత్సరాల ధ్వంసం అయింది. ఏంటి మన భవిష్యత్ గురించి ఆలోచించుకున్నారా? నాగార్జున సాగర్ కట్టాం, చాలా గవర్నమెంట్స్ మారాయి. శ్రీశైలం కట్టాం, చాలా గవర్నమెంట్స్ మారాయి. సమైక్య రాష్ట్రం చూస్తే రామ్ సాగర్ కట్టాం, పోచంపాటి, అది కూడా చాలా గవర్నమెంట్స్ మారాయి. కానీ మారేటప్పుడు ఎవరైనా సేఫ్ స్టేజ్కి తీసుకొచ్చి వర్క్ ఆపేవారు. ఈ సేఫ్ స్టేజ్ కాదు. పోలవరం 73% కంప్లీట్ అవుతే దాన్ని ధ్వంసం ఇప్పుడు లెక్క పెట్టాలి మనం ఎంత ధ్వంసం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దట్ నాట్ యువర్ మనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అది. యు ఆర్ ద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. నౌ ఆర్ దే గోయింగ్ టు పే ఫర్ ఇట్? వాట్ ఆర్ వి టాకింగ్? బొత్స సత్యనారాయణ వచ్చి 10,50,000 మంది పిల్లలకి బడి లేకుండా చేశారు, గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇంకా సిగ్గు విడిచి ఇంకా వస్తుంది ఇంకా అంటున్నా. చేయడానికి ఏమి ఉండదో, ప్రజలు దానికి వారికి పాస్ చేస్తే వీరందరూ వెళ్ళేసి ఆ కాంగ్రెస్ లో చేరిపోతాం. అక్కడి నుంచి కదా మహానుభావులు వచ్చారు. అట్లీస్ట్ సైకోస్ని తీసుకురాకుండా ఉంటే, ఇవి మానసిక జబ్బులతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మన అందరి పైన రుక్కి ఎన్నికల కారణంగా మత్స్యకారులకు ఇవ్వవలసిన వేట నిషేధ సమయానికి సంబంధించిన 20,000 రూపాయలు ఇవ్వలేదని, కొత్త ప్రభుత్వం సాధ్యమైనంతగా మంజూరు చేస్తే బాగుంటుందని జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు బర్రి చిన్న అప్పన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేట పరికరాలు శుభ్రం చేసుకుంటూ మత్స్యకారులు మరపడవలతో సిద్ధంగా ఉన్నారని అన్నారు. తీర ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వేట నిషేధ కాలం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉంది. మరి జూన్ మాసంలోకి వచ్చాం. ఇంకొక 4-5 రోజుల్లో వేట ప్రారంభం ఉంది కాబట్టి అందరూ కూడా వేట పరికరాలు శుభ్రం చేసుకుంటూ ఏవైతే మరపడవలు ఉన్నాయో అన్నీ కూడా తయారు చేసి సిద్ధంగా ఉన్నారు. ఈ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వేట నిషేధ కాలం అంటే అది బ్రీడింగ్ అయ్యే టైము, గుడ్డి దశలో చేప ఉంటుందని చెప్పి దీంతో చేస్తున్నారు. దానికి అందరూ సహకరించి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దీన్ని పాటిస్తూ వేట సాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో మరి బ్యాన్ పీరియడ్లో ఇప్పుడు 20,000 రూపాయలు కొత్త ప్రభుత్వం యాజమాన్యం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ బ్యాన్ పీరియడ్ ఎన్నికలో పడడం వల్ల బ్యాన్ పీరియడ్ డబ్బులు పడలేదు. మరి ఇస్తే ఇలాంటి బ్యాన్ పీరియడ్ ఏదైతే వేట నిషేధ కాలం ఉందో కుటుంబాల జీవనోపాధి తోడ్పడుతుందని ఎదురు చూస్తున్నారు. దానితో వేట రేపు 15 నుంచి మొదలవుతుంది కాబట్టి అందరూ వలలో ఇంజిన్లు అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనందరికీ వేట శుభ్రంగా సాగుతుందని కోరుకుంటున్నాం. అలాగే మైదాన ప్రాంతం వచ్చేసరికి మరి చెరువులన్నీ సహకార సంఘాల చేతులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా మరి ఇరిగేషన్కి, పంచాయతీ ట్యాంకులు, డిపార్ట్మెంట్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ వర్షాలు సుభిక్షంగా పడి ట్యాంకులన్నీ నిండి శుభ్రంగా ఈసారి మన మైదాన ప్రాంత మత్స్యకారులు కూడా ఆదుకుంటారనే భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయంలోని సిబ్బందితో సరదాగా గడిపారు. వారందరికీ అప్పలనాయుడు స్వీట్లు తినిపించి మన సంతోషాన్ని పంచుకున్నారు. బాధ్యతగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుందాం అని ఈ సందర్భంగా అప్పలనాయుడు పేర్కొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ ఆహారం దొరకక ఆహార భద్రత లోపించి ఆ అన్నం తినడానికి దేశంలో ఎంతో మంది నోచుకోలేకపోతున్నారు. ప్రతి ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జరుపుకుంటారు. ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ ఈరోజు ఎంతమందికి తిండి కడుపు నిండా దొరుకుతుందో తెలియని పరిస్థితి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేని వాళ్ళు రోడ్ల ప్రక్కన ఉండే హోటళ్లు, బడ్డీ కొట్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద తయారయ్యే ఆహార పదార్థాలను తిని అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. కల్తీ నూనె, క్రొవ్వు పెంచే ఆయిల్స్ వాడకం, ఉప్పు, షుగర్, రకరకాల ఫ్లేవర్స్, రంగులు వాడటం వల్ల ఊబకాయం, మధుమేహం తదితర రోగాల బారిన పడి వయసులో నిమిత్తం లేకుండా యవ్వన కాలంలోనే మృత్యువాత పడుతున్నారు. ప్యాకింగ్ ఫుడ్, డ్రింక్స్, రెడీమేడ్ ఫుడ్ కలర్లకు అలవాటు పడి రోగాలు కొని తెచ్చుకోవడం దురదృష్టకరం. ఆహార కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడం, విచ్చలవిడి నగరీకరణ వంటి ఆహారోత్పత్తిపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కూరగాయలు, పండ్లు, గింజ ధాన్యాల ఉత్పత్తిలో పరపరాగ సంపర్కం కీలకం. ఇందులో తేనెటీగలు, ఇతర కీటకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ఒక పుష్పం నుంచి మరొక పుష్పానికి మారినప్పుడు వాటి కాళ్లకు అంటుకునే పుప్పొడి ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా కీటకాలు తగ్గిపోతూ ఉండడంతో ఈ ప్రక్రియ మొత్తం దెబ్బతింటోంది. దాదాపు 70% పంటలలో పరపరాగ సంపర్కం కీటకాల ద్వారానే జరుగుతుంది. కీటకాలు తగ్గిపోతే ఒక్క మామిడి పండ్ల దిగుబడి 50% పడిపోయి దాదాపుగా 650 కోట్ల మేర ఎగుమతుల ఆదాయాన్ని భారత్ కోల్పోతుందని ఒక అంచనా. 25 ఏళ్లలో ప్రపంచ జనాభా 1000 కోట్లను దాటే అవకాశం ఉంది. అంతమందికి తిండి దొరకడమే కష్టం. సాగు తీరు, ఆహారపు అలవాట్లు మారాలి. ఆహార వృధాను అరికట్టడం తక్షణ అవసరం, లేదంటే త్వరలో తిండికి కటకటే. ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది. 2050 కల్లా 1000 కోట్లకు చేరుకున్న ఆశ్చర్యం లేదనేది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికే అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? మనిషి, ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలి. లేదంటే మరో 25 ఏళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్ర అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవు. ప్రపంచవ్యాప్తంగా భారీ పరిణామంలో ఆహారం వృధా అవుతూ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో దాదాపు 3వ వంతు, చేరేక దాదాపు మరో సగం వృధా అవుతోందన్నది ఐరాస అంచనా. ద వరల్డ్ కౌంట్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి 5 నెలల్లోనే ప్రపంచం మొత్తం మీద వృధా అయిన ఆహారం ఏకంగా 50 కోట్ల టన్నులు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారతదేశంలో కూడా ఆహార వృధా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కొంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఏటా దాదాపు 90,000 కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి. 2021 ఫుడ్ వేస్టేజీ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరు రోజుకి 140 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 55 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. ఆహారంలో 20% దాకా వృధా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 30% దాకా ఉంటుందని అంచనా. మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైన ఆహారాన్ని వృధా కాకుండా అరికట్టడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి రక్షిస్తూ ఉండాలి. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించేందుకు, వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని గురుజాడ కేంద్ర గ్రంథాలయంలో 24 రోజుల పాటు విద్యార్థుల కోసం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో పూర్తిగా పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి మాత్రమే పరిమితమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వేసవి సెలవులను తమకు ఆసక్తిగల అంశాల్లో తమ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్యార్థులు వినియోగించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన గ్రంథాలయ సంస్థను అభినందించారు.
గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, ఆచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభను కనబరిచిన బాల బాలికలకు బహుమతులు అందజేశారు. శిక్షణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఉపాధ్యాయులకు సత్కరించారు. అనేవన్నీ కూడా వాళ్ళ స్పోర్ట్స్లో కానీ ఎందుకంటే వాళ్ళందరూ తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఏదైనా టాలెంట్ కానీ ఏదో ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటికి అన్నిటికీ అవకాశం ఉండదు ఇప్పుడే. కాబట్టి ఇలాంటి విషయాల్లో బాగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు బుక్ రీడింగ్ హ్యాబిట్స్ పెంపొందించడం, లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదా ఆర్ట్, పెయింటింగ్, లేదా కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా ఇలాంటి కంప్యూటర్ ట్రైనింగ్ ఇలాంటివన్నిటిని కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్లో ఏ అంశంలో వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ అంశంలో వాళ్ళు రాణించేందుకు ప్రోత్సహించడం ద్వారా ఇదొక మంచి వాళ్ళలో ఉన్న అంటే మంచి ఇలాంటి యాక్టివిటీస్లో ఉండేటప్పుడు వాళ్ళు ఉన్న క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. సృజనాత్మకత అంటే ఇవన్నీ కూడా మంచి బాగా తయారవుతారు. ఏదో మంచి ఆలోచన శక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి పిల్లల్లో. కాబట్టి పిల్లలందరూ కూడా కేవలం అకాడమిక్ నాలెడ్జే కాకుండా ఈ రకమైన నాలెడ్జ్ కూడా ఇతర మన సాహిత్యం కానీ లేకపోతే బుక్ రీడింగ్ ఇలాంటివన్నిటి వల్ల ప్రవేశం ఉండడం వల్ల వాళ్ళకి అంటే ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. ప్రజల ధనంతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్ ని నాశనం చేశారని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహోద్గ్రులయ్యారు. 14 లక్షల యూనిట్ల సౌర విద్యుత్తును వృధా అయిందని, అది ప్రజాధనం, అది ప్రజల హక్కు అని అన్నారు. దానిని ఎప్పట్లో పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజల హక్కులను, ఆస్తులను కాపాడవలసిన బాధ్యత మీపై ఉందని, దయచేసి ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని అన్నారు. మీరందరూ చాలా పెద్దవాళ్ళకి మాకు ఇంటర్వ్యూలు ఇవ్వక్కర్లేదు, ప్రజల కోసం పని చేస్తే చాలు అని అన్నారు. ధర్మాన్ని మీరు కాపాడండి. 1 మెగావాట్ ప్రజలది ప్రజాస్వామ్యంతో తెచ్చి ఇది చేస్తే మీరు ధ్వంసం చేసి పారేస్తారు. 1 మెగావాట్ ఇస్ గివింగ్ 14 lakh and odd units. అది ప్రజాధనం, ప్రజా ఆస్తులు. ఎప్పుడు లోపల చేస్తారో దయచేసి చెప్పండి. హూ ఆర్ రెస్పాన్సిబుల్ టేక్ యాక్షన్. మీరు ప్రజా ఆస్తుల్ని కాపాడే బాధ్యత మీరు. దయచేసి అది మర్చిపోకండి. మీరందరు పెద్దలు మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వక్కర్లా. నేను యాజ్ అ ఎమ్మెల్యే, కమిషనర్ హస్ కెప్ట్ మీ 2 hours ఆఫ్టర్ గివింగ్ ఎన్ అపాయింట్మెంట్ అవుట్ సైడ్ ద ఆఫీస్. నేను ఎప్పుడు తిట్లా, నేను భరించాను, నిలబడా. ప్రజలపై దయచేసి పడకండి, అంతే మా ఇది. ఎన్డీఏ కూటమితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతి సాధ్యం అని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇమంది సుధీర్ అన్నారు. ఈ రోజు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తితో ఎన్డీఏ కూటమి కని విని ఎరగని రీతిలో రాష్ట్రంలో విజయం సాధించిందని అన్నారు. దారుణమైన రోడ్లు, నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, కల్తీ, మద్యం, రైతుల ఆత్మహత్యలు, ఆకాశాన్ని అంటిన నిత్యావసర వస్తువులు ధరలు, చెత్తపై పన్ను, ఇసుక దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ, ప్రశ్నించే వారిపై దాడి, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టడం, 5 సంవత్సరాలుగా ప్రజలు అనుభవించిన బాధను కసిత ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మొన్న అమిత్ షా గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు అని ఆయన ఒక జోస్యం చెప్పారు. అలాగే ఆయన చెప్పిన విధంగానే ఆయన పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ, అలాగే 21 ఎమ్మెల్యేలు శాసనసభ స్థానాల్లో కూడా అత్యధిక 100కు 100% స్ట్రైక్ రేట్తో అత్యధిక మెజార్టీతో జనసేన తరపున పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా గెలుపొందారు. అందుకే ఆయన సినిమాలోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా ఆంధ్రప్రదేశ్ హీరో అని అమిత్ షా గారు కితాబిచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్
ఎన్డీఏ కూటమి ఉండడం వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి శరవేగంగా జరిగే పరిస్థితి మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు తెల్లవారితే ఏ విధమైనటువంటి వార్త మనం వినాల్సి వస్తుంది, ఏ విధమైనటువంటి పరిస్థితి మనం ఎదురు వస్తుందని చెప్పి గతంలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు సమర్థుడైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఉన్నారు, సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఆనందంగా గడిపే రోజులు మనకు వస్తూ ఉన్నాయి. ఓ పక్కన నిన్న కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది వైసీపీ మాజీ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు మేమంతా చేసాం, ప్రజలు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారో మాకు అర్థం కావట్లేదు, ప్రజల యొక్క తీర్పుని శిరసావహిస్తామని అంటున్నారు. ప్రజల యొక్క తీర్పుని శిరసావహించడానికి మీరెవరు? ప్రజలే శిరసావహించే విధంగా మీకు వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. 157 సీట్లు గతంలో ఇస్తే ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు. మీరు శిరసావహించామని మీరు చెప్పక్కర్లేదు, మీరు శిరసావహించే విధంగా ప్రజలే తిప్పికొట్టారు. దేశంలో రాను రాను కల్తీ పెరిగిపోతున్నది. తాగే నీటిలో కల్తీ, పప్పులో కల్తీ, చివరకు ప్రాణాపాయం నుండి కాపాడే మందుల్లో కల్తీ. పౌష్టికాహారంగా వయసుతో ప్రమేయం లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు సేవించే పాలల్లో కల్తీ. అది ఇది అని తేడా లేకుండా మొత్తం కల్తీమయంగా మారిపోతుంది. కల్తీపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కల్తీ రాను రాను ప్రమాదకరంగా మారుతోంది. అసలు స్వచ్ఛమైన పాల లభ్యత అనేది సమస్యగా మారిపోయింది. కల్తీ పాల ద్వారా దేశంలో కోట్లాది మంది అనారోగ్యం బారిపడుతున్నట్లు భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ తన సర్వేలో వెల్లడైంది. చక్కెర, ఉప్పు, గంజిపొడి, బియ్యపు పిండి, యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడా, వంట సోడా, డిటర్జెంట్, మైలమన్ పొడి, నూనె పదార్థాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. కల్తీ పాలు తాగితే అజీర్తి సమస్యలతో ప్రారంభమై కడుపు నొప్పితో పాటు మూత్రపిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రసాయనాలతో కూడిన పాలు దీర్ఘకాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలల్లో చిక్కదనం రావాలని ఇటీవల కాలంలో ప్రోటీన్ శాతాన్ని పెంచేందుకు ప్రమాదకరమైన మైలమన్ రసాయన పొడిని కలుపుతున్నారు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన మేతను పశువులకు వేయడంతో దుష్ప్రభావాలు కారణాలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి వంటి వ్యాధులు సోకినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, వాటికి కొన్ని మందులు వాడినప్పుడు పాలు పెతకకూడదు. కానీ అటువంటివేమీ పాటించటం లేదు. ఇటువంటి ఎన్నో కారణాలతో పాలు కల్తీ అయిపోతున్నాయి. ప్రజలకు విక్రయించే పాలల్లో 60% పైగా కల్తీ అయిన వాస్తవాన్ని సాక్షాత్తు జాతీయ భద్రతా ప్రమాణాల మండలి ఏనాడో వెల్లడించింది. ఏడాదికి పాల వినియోగం అంతకంతకీ పెరిగిపోతుంటే పాల ఉత్పత్తులు ఆ స్థాయిలో పెరగటం లేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 30% లోటు కనిపిస్తున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వేసవి కాలంలో పాల కొరత మరింత పెరుగుతుంది. హోటళ్లలో విక్రయించే పన్నీర్ బటర్ మసాలా కూరల్లో సింథటిక్ పాలను అధికంగా వాడుతున్నట్లు బయటపడుతోంది. గ్రామాల నుండి వచ్చే పాల అమ్మకందారులు ఏ నీళ్లను పడితే ఆ నీళ్లను పాలల్లో కలుపుతున్నారు. ఫ్లోరైడ్ తదితర రసాయనాలు ఉన్న నీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై ఎంత ప్రభావం పడుతుందో వారు గుర్తించటం లేదు. పాలల్లో కల్తీ చేసి పాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే పరిస్థితులు చక్కబడతాయి. అదితి గజపతిరాజు 60,000 పైగా మెజార్టీతో కోలగట్ల వీరభద్రస్వామిపై విజయం సాధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి అభినందనలు తెలియజేస్తున్నారని బొద్దుల నరసింగరావు పేర్కొన్నారు. ఈ రోజు కార్యాలయానికి వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జేసీ నాయుడు తదితరులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. అదితి విజయలక్ష్మి గారి కోసం ప్రజలందరూ కూడా తండాలుగా ఆ రోజు గెలిచిన దాకా ఈవినింగ్ దగ్గర నుంచి ఉదయం నుంచి స్టార్టింగ్ అయింది. అక్కడి నుంచి ఈ వాటి వరకు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రజలు తండాలుగా వచ్చి మేడం కళ్ళ జరుగుతుంది. మేడంని అందరూ కూడా ఈ విజయనియోగంలో అందరూ ప్రజలు కూడా
60,000 పైచీలకు ఓట్లతో గెలిపించడం అంటే చిన్న విషయం కాదు. అదే రోజు అశోక్ గెహ్లోట్ కాదు, అశోక్ పాప అయితే మేము ఇటువేసే గెలిచేస్తామని చెప్పి ప్రత్యర్థులు ఎన్నో పగాలు పలికారు. ఎన్ని పలికినప్పుడు కూడా జనం అందరూ కూడా అదితి విజయలక్ష్మి గారిని విజయపదం ఎగిరించి 60,000 పైచీలతో గెలిపించారు. ఇంతేకాకుండా ఆ మేడం అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా అందరిని కూర్చొని పెట్టి అందరితో ఎంతో సరదాగా, ఎంతో హోదాగా, ఎంతో గౌరవంగా అందరినీ చూసుకునేవారు. ఈ 5 సంవత్సరాలు కూడా మేడం గారు అయితే ప్రత్యర్థులకి వెన్నులో ఉనికి పుట్టించేట్టుగా మేడం చేస్తారు. అందులో ఎటువంటి అనుభవం లేదు. అందరూ కూడా మండలంలో అయితే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. 6,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు. అలానే మన టౌన్లో కానీ, మండలంలో కానీ, వార్డులో కానీ విజయనగరం జిల్లా చరిత్ర తిరరాసినటువంటి ఈ ప్రజలు తిరరాశారు. అదితి విజయలక్ష్మి గారు బ్రహ్మాండ మెజార్టీ గెలిచినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటారు. బొబ్బిలి పట్టణంలో గల ఇండోర్ స్టేడియంను బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన పరిశీలించారు. పట్టణంలో గల ఐటీఐ కాలనీ ధరలో నూతనంగా నిర్మించబడుతున్న ఇండోర్ స్టేడియం పనులు పరిశీలించి సత్వరమనే పూర్తి చేయాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మికి మరియు పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఆదేశించారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించి ప్రజల సౌకర్యార్థం కాంప్లెక్స్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి పార్తీపురం బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమిని గెలిపించిన ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒరిస్సాలో కూడా బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే పక్కనున్న రాష్ట్రం ఏదైతే ఒరిస్సాలో కూడా కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కొత్తగా ఈరోజు స్థాపించబోతుంది. మన జిల్లాకి ఒరిస్సాకి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇటు కుటియా కానీ, ఇటు జంజావతి కానీ, ఈ రెండింటిని సమస్యలు తీర్చేందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండటం వల్ల ఈవేళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లా నుండి ఏదైతే మన జిల్లాకి ప్రత్యేకించి సమస్యలు ఉన్నాయో వాటిపైన పోరాటం చేసి ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జంజావతిని పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కుటియా సమస్యను కూడా ఈవేళ కొన్ని ఏళ్లగా ఏదైతే నలిగిపోతున్న సమస్య ఉందో కుటియా ప్రజలు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఈవేళ కుటియాని కూడాను ఈవేళ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కుటియాని ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సరిహద్దు సమస్య దాన్ని కూడా పూర్తి చేస్తామని భారతీయ జనతా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. 1వ తరగతి 7వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయం నుండి అన్ని మండల విద్యాశాఖ కార్యాలయాలకు పాఠ్య పుస్తకాలను తరలిచేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయం మేనేజర్ ఆర్ ఉమారాణి మాట్లాడుతూ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను పంపించడం జరిగిందన్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 10వ తరగతి సంబంధించి కొన్ని పుస్తకాలు మార్చడం జరిగిందన్నారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు వాటి పుస్తకాలను తమ కార్యాలయం నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు గాను 9,82,000 పుస్తకాలు పాఠ్యపుస్తకాలు అవసరం కాగా దానికి గాను 8,52,000 పుస్తకాలు మనకి 1 నుంచి 7వ తరగతి వరకు వచ్చి ఉన్నాయి. 8, 9 మరియు 10వ తరగతులు ప్రింటర్ల నుంచి నేరుగా మండల కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి. జిల్లా నుంచి కేవలం 1 నుంచి 7 తరగతుల వరకు మాత్రమే పుస్తకాలు మేము సరఫరా చేస్తున్నాము. దానికి గాను 5,96,000 పుస్తకాలు సరఫరా చేసి ఉన్నాము. మిగిలిన పుస్తకాలు 2-3 రోజుల్లో స్కూల్ తెరిచి నాటికి పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాల్లో సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. విజయనగరం మండలం మలిచర్ల రెవెన్యూ పరిధిలోని సుంకరపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూములను తుమ్మగంటి సురేష్ అనే వ్యక్తి కబ్జా చేశారని సుంకరపేట గ్రామస్తులు ఆరోపించారు. కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని సుంకరపేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 195/5లో గల 3 ఎకరాల భూమి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదాన భూమిగా 2002వ సంవత్సరంలో కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సదరు భూమిని తమ్మగంటి
సురేష్ అనే వ్యక్తికి కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆన్లైన్లో తమ పేరు నమోదు చేసుకున్నారన్నారు. ఈ కబ్జా విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పూర్తిగా విచారణ చేపట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూమిని పరిరక్షించాలని కోరారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చి 3 ఎకరాలు దౌర్జన్యం చేసి స్కూల్లో కేటాయించిన గ్రౌండ్కి ఆన్లైన్ చేసుకొని దౌర్జన్యంగా భూమిని కబ్జా చేయడం జరిగింది. ప్రజెంట్ గ్రౌండ్ తరపున ఉన్న 3 ఎకరాలు స్కూల్ తరపున గ్రౌండ్లో ఉన్నది. ఆయనకి 3 ఎకరాలు ఎలాగొచ్చింది, వారసత్వం భూమి కాదు, అలాగే కొనుగోలు భూమి కాదు, అనుభవం లేడు. అయినా ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు ఆన్లైన్ చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారికి 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము, అలాగే ఆర్డీఓ గారికి ఇచ్చాము, అలాగే విద్యాశాఖ వారికి ఇచ్చాము. మీ ఉన్న స్కూల్కి కేటాయించిన జాగా ఇక్కడ కబ్జా జరుగుతుంది, స్పందించలేదు. అయినా సమాచార హక్కు కిందని అప్లై చేయడం జరిగింది. సంబంధించిన హై స్కూల్కి అప్పుడున్న కాగితాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా 5 ఎకరాల 50 సెంట్లు స్కూల్కి కేటాయించడం జరిగింది. అందుకే ఎంఆర్ఓ గారికి వచ్చిన హై స్కూల్ కేటాయించిన భూమిని ఇమీడియట్గా మాకు ఇవ్వాల్సిందిగా స్కూల్ తరపుని మేము గ్రామంలో అందరం వచ్చి అడగడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు వచ్చి ఆ విషయం స్పందించారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికి ఇక్కడికి వచ్చి 10వ సారి వచ్చామండి. ప్రతి వారం వచ్చి స్పందన కార్యక్రమాలకు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10,50,000 మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసిన బొత్స. 1,60,000 హెక్టార్ల అటవీ భూభాగాన్ని ధ్వంసం చేశారని అశోక్ గజపతి కీలక వ్యాఖ్యలు. సృజనాత్మకత నైపుణ్యం పెంచేందుకు దోహదపడే వేసవి శిక్షణ శిబిరాలు. బహుమతి ప్రధానోత్సవంలో పేర్కొన్న పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్. ఎన్డీఏ కూటమితోనే దేశ అభివృద్ధి సాధ్యం, కూటమితోనే రాష్ట్ర పురోగతి సాధ్యమన్న బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి. నూతన విద్యా సంవత్సరంలో పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం, ఇప్పటికే పాఠశాలలకు తరలి వెళ్లాయన్న ఉమారాణి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.